అయిపోయిందని చెప్పేసి చేతులు పోవడానికి ఇప్పుడు ఉన్నది కూడా ప్రజాప్రభుత్వం సార్. ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలు 164 సీట్లు ఇచ్చి చేసుకున్నారు. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే అమరావతి కట్టుబడతానని చెప్పేసి 3 రాజధానులు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఇది అమరావతి నిర్మాణం అనేది ఆయన ఎంత కలగా ఆలోచిస్తున్నారంటే అంత త్వరగా పూర్తయితే ఆయన అంత ఆనందంతో ఫస్ట్ ఆనందించే వ్యక్తి కూడా ఆయనే. అట్లాంటిది ప్రతిసారి కూడా వీళ్ళు ఒక క్రెడిట్ చోరీ చేయడమనో, లేకపోతే ఒక గూగుల్ లాంటి కంపెనీలు వచ్చినప్పుడనో, లేదంటే మన భోగాపురం వచ్చినప్పుడనో ఏదో విధంగా అడ్డంకులు అయితే వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారంటే అది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక్కడ ఒకటి గ్రహించాలి సార్, విడతల వారీగా మనం రైతులతో సంప్రదింపులు చేస్తున్నాము. ఎవరికి కూడా ఏ కష్టాలు వచ్చినా గానీ, ఏ విధంగా వచ్చినా గానీ ప్రతి మాట కట్టుబడి ఉంటున్నాము. వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాతే విడతల వారీగా వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ అనేది, ల్యాండ్ పూలింగ్ అనేది అయితే మనం తీసుకుంటున్నాం సార్. అది గ్రహించాలి. మొదట ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, ఇదే అమరావతికి మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మాట అన్నారు, వైజాగ్ లో పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురంకి ఎందుకని అన్నారు. మరి ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుంది భోగాపురం, ప్రతి నోట కూడా మంచి పెద్ద ఎయిర్పోర్ట్ కట్టారని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే గన్నవరానికి ఎయిర్పోర్ట్ ఉంది, మరి అమరావతిలో ఎందుకని అంటున్నారు. మరి ఇవాళ మనం చూసుకుంటా ఉండంటే భూమి రైల్వే లైన్కి కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ లాగా డెవలప్మెంట్ కి కానీ ఇప్పుడు ఇవాళ ల్యాండ్ పూలింగ్ చేసేది కూడా దాని గురించే సార్, 2వ విడతలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున ఇది కూడా మేమే తీసుకొచ్చామనే మాటలు కూడా మాట్లాడదు. అభివృద్ధి అనేది మేమే చేసామన్నట్టుగా కూడా చెప్తున్నారు సార్. అయితే వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా అభివృద్ధి వాళ్ళ పాలనలో జరగలేదు, మా పాలనలో జరిగినందుకు వాళ్ళు ఇంకా సంతోషపడాలా, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి అడ్డంకులు సృష్టిస్తున్నందుకు వాళ్ళు సిగ్గుపడాలో నాకు ఏమైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ప్రతి విషయానికి అడ్డంకులు అయితే సృష్టిస్తున్నారు. ఏమండి? రైట్. హలో, రైట్, వినిపిస్తుంది, చెప్పండి మీ మాట. అదే సార్, ఇట్లాగా ప్రతి అభివృద్ధి పనికి కూడా వీళ్ళు ఆటంకాలు సృష్టిస్తున్నారంటే కొంచెం వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గాడి పడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి పదంలో అటు పక్కన నరేంద్ర మోదీ గారు కానీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడుకొని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇప్పుడు కొన్ని గ్రామ సభలు ఇప్పుడు పంచాయతీరాజ్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గ్రామ సభలు అనేది నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డోలీ మూత దగ్గర నుంచి, అంటే గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతల దగ్గర నుంచి వాళ్ళ రోజున అమరావతి అభివృద్ధి వరకు కూడా నిరంతరంగా కృషి చేస్తా ఉండంటే వాళ్ళు అభినందించాల్సింది పోయి ఇట్లాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారంటే వాళ్ళ వైఖరి ఏంటనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇదే తీరు కరెక్ట్ అయితే రేపు పొద్దున కనుమరుగైపోద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పుడు రైతులకు న్యాయం చేయలేదు, రైతులకి న్యాయం చేయలేదంటే ఓ రకంగా చెప్పాలంటే సార్, అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు అని చెప్పేసి మేము చెప్తాం సార్. ఎందుకంటే రైతుల మీద దాళ్లు, ఆడోళ్ళని కడుపుల మీద కొట్టారు. మీకు అవన్నీ తెలియని కాదు. పాత